లక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవ కార్యక్రమం ఈ ఏప్రిల్ 30వ తారీఖున అంగరంగ వైభవంగా జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమైనవి. ఈరోజు దేవాదాయ శాఖ అదేవిధంగా కలెక్టర్ గారు, సిపి గారు అందరూ కూడా ఈరోజు కోఆర్డినేషన్ చేసుకొని ఇక్కడ కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా పూర్తి చేయడానికి, ముఖ్యంగా సామాన్య భక్తులకి వరహాలక్ష్మీ నరసింహస్వామి నిజస్వరూపం దర్శన భాగ్యం కల్పించడానికి ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఈరోజు కార్యక్రమాలన్నీ చేపడుతుంది. దానిలో భాగంగానే ఈరోజు ఒకసారి క్యూ లైన్లు ఎన్ని చేశారు, అదేవిధంగా వాళ్ళకి భక్తులకు కావాల్సిన ఫెసిలిటీస్ అన్నిటి మీద నేను, కలెక్టర్ గారు, సిపి గారు ఇక్కడికి వచ్చి, అదేవిధంగా రవితేజ ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా చూడటం జరిగిందండి. ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు, ఎప్పుడూ కూడా చరిత్రలో జరిగినట్టుగా లాస్ట్ 5 మంత్రులు ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వచ్చి, రెవెన్యూ మినిస్టర్ గారు, నేను, ఎండోమెంట్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అందరం కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి కావాలి, ఎక్కడ కూడా భక్తులకు ఇబ్బంది రాకూడదు అని చెప్పి చిన్న మైన్యూర్ ఇష్యూస్ గురించి కూడా మేము ఆ రోజు రివ్యూ చేసుకోవడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు దేవాదాయ శాఖ, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్, మన కలెక్టర్ గారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ కూడా కోఆర్డినేషన్తో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు. ఇంకా చిన్న లోపాలు ఏదైనా ఉంటే సర్దిద్దుకొని ఆ రోజు సామాన్య ప్రజల దర్శన భాగ్యమే మేజర్ ఎజెండాగా పెట్టుకొని మేము చేసుకుంటున్నాం. దీనికి అధికారులు, రాజకీయ నేతలు అందరూ కూడా, రాజకీయ నాయకులు అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆ ఉత్తరాంధ్రకి ఎలవేల్పి ఈరోజు లక్ష్మీ నరసింహస్వామి ఆ నిజస్వరూపు ఒకే ఒక రోజు ఉంటుంది సంవత్సరంలో, అందరూ కూడా దర్శనం చేసుకుందాం అనుకుంటున్నారు. అందరూ కూడా కొంచెం సహకరించాల్సిందిగా కోరుకుంటున్నారు. అంతరాలయ దర్శనాలు కూడానండి కొంతవరకు మాత్రమే పెట్టుకున్నాము. అంటే 6 గంటల వరకు, అంటే 3 గంటల నుంచి 6 గంటల వరకు ఒక క్రైటీరియా పెట్టుకున్నారు. అంతవరకు అంతరాలయ దర్శనం. మిగతా ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మామూలు దర్శనం. దివ్యాంగులకి, ముసలి వాళ్ళకి, చంటిపిల్ల తల్లులకు కూడా, అంటే 1 year లోపు చంటిపిల్లలు ఉన్న వాళ్ళకి, అదేవిధంగా ముసలి వాళ్ళకి, వికలాంగులకి డైరెక్ట్గా లిఫ్ట్లోంచి బైక్ తీసుకెళ్ళి వాళ్ళకి స్పెషల్గా దర్శనం చేసి బైక్ తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేసుకుంటాం. అరౌండ్ 2 lakhs మేము అనుకుంటున్నామండి. ప్రతి సంవత్సరం కూడా మీకు 1.2, 1.3 ఉంటుంది. కానీ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లాస్ట్ పండుగలు మనం చూసాం. శ్రీకాళహస్తి, శ్రీశైలము, అదేవిధంగా కోటప్పకొండ, నెక్స్ట్ దుర్గామల్లేశ్వర, మన దుర్గమ్మ టెంపుల్, ఇవన్నీ కూడా చూసుకున్నాం. మొన్న రీసెంట్గా తిరుపతి వైకుంఠ ఏకాదశి చూసుకున్నాం. భక్తుల సంఖ్య మ్యాక్సిమం 30% పెరిగింది. సో ఇక్కడ కూడా అదే రకంగా పెరుగుతుందని అంచనా ఉంది. 2 లక్షల వరకు భక్తులకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఇస్తాం. ఫ్యాన్లు ఉన్న చోట ఫ్యాన్లు ఉంటాయి, ఫ్యాన్ లేని చోట కూడా లైన్లో నుంచోడానికి చేతి పంకాలు కూడా, హ్యాండ్ పంకాస్ కూడా ఇస్తాం.